రైతుల గురించి మాట్లాడే అర్హత పులివెందుల ఎమ్మెల్యే జగన్ కు లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మండిపడ్డారు. జగన్ రైతు ద్రోహి అన్న ఆమె ఉనికి కోసం మాత్రమే జగన్ రాజకీయాలని విమర్శించారు. వంశీ చేసిన అరాచకాలను శాశ్వతంగా జైల్లోనే ఉంటారని ఆమె తెలియజేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడుతూ పోలీసులు అన్ని ఆధారాలతోని వంశీని అరెస్ట్ చేశారన్నారు. వంశీ ఆగడాలు తెలిసే జగన్ అతన్ని జైల్లో పరామర్శించారని విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు దర్యాప్తు చేసేందుకు సిబ్బంది కూడా సరిపోవట్లేదని అన్నారు. వైఎస్ఆర్సీపీకి జైలు పక్షులు కొత్త కాదన్నారు. రానున్న రోజుల్లో 90% వైఎస్ఆర్సీపీ నేతలు జైల్లోనే ఉంటారని ఆమె వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి వంశీ గారిని అరెస్ట్ చేస్తే ఎంత విలవిలాడిపోతున్నారో. మరి చట్టబద్ధంగా మేము రాజారెడ్డి రాజ్యాంగం కొనసాగించటం లేదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్నే ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందన్న విషయం మీరు గుర్తుంచుకోండి. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. ఏందండి మీరు మాట్లాడడం? పోలీసులు రిటైర్డ్ అయినా ఎక్కడున్నా తీసుకొచ్చి గుడ్డలు ఉడగొడతారా అంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకేమన్నా మీరు వాడుతున్న మెడిసిన్ పనిచేస్తూ ఉందో లేదో లండన్ మెడిసిన్ ఒకసారి చెక్ చేయించుకోండి, లేదా డోస్ పెంచుకోండి. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారా లేకపోతే ఏమనుకుంటున్నారో మాకు అర్థం కావడం లేదు. మరి మీరు చట్టాల గురించి పోలీసుల గురించి మాట్లాడే అర్హతే మీకు లేదు. కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రి కూతురు, మాజీ ముఖ్యమంత్రి గారి భార్య, మాజీ మంత్రి భార్య అదంతా కాకపోయినా ఒక చారిటీ నడుపుతూ ఎంతోమంది విద్యార్థులకు విద్యాదానం చేస్తూ, ఎంతోమందికి వైద్యదానం చేస్తూ, ఎంతోమందికి ఉపాధి చూపిస్తూ, ఒక పక్క కరువు కావచ్చు, ఒక పక్క వరదలు కావచ్చు, ఏ సమయమైనా నేను సైతం అంటూ ఎంతో ప్రజాసేవ చేస్తూ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరికీ ఒక స్ఫూర్తిగా ఉండే మానవతా మూర్తి బూనమ్మ గారిని అసెంబ్లీ సాక్షిగా అసభ్యకరంగా మాట్లాడుతుంటే మీరు ఏం చేశారండి? పైచాచికత ఆనందం పొందారు. మీరు మాట్లాడతారా చట్టాల గురించి? అమరావతి మహిళల్ని ఏం చేశారండి? అంతేకాకుండా మరి మా మీద గత 5 సంవత్సరాల్లో నా మీద ఎన్ని కేసులు పెట్టారు? నా క్రషర్లో నేనే దొంగతనం చేశాను, రాత్రి అర్ధరాత్రిలో మీరు కేసులు కడతారు, సెక్షన్లు కూడా మీరే చెప్తారు పోలీసులకు. మరి అప్పుడు కనిపించలేదా మీకు? అంతేకాకుండా మరి అచ్చెన్నాయుడు గారిని ఏం చేశారు? అదేవిధంగా స్పీకర్ అయ్యన్న పాత్రుని గారిని ఏం చేశారు? మరి కొల్లు రవీంద్ర గారు కావచ్చు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా త్రిపులార్ గారు, మరి వీళ్ళంతా కనిపించకపోయినా కనీసం ఎంతో సీనియర్ నాయకులు, ప్రపంచంలోనే గుర్తింపున్న నాయకుడు, భవిష్యత్ తరాలకి ఎంతో విజనరీ కలిగిన నాయకుడు మరి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అక్రమ కేసులో అరెస్ట్ చేశారు. మరి మీరు మాట్లాడుతున్నది ఏంటి? ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడుతున్నారా మీరు? ఒక మాజీ ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడితే మీరు మాట్లాడే తీరు అదేనా? మీరు ఇంకా ప్రజల్ని ఫూలిష్నెస్గా ప్రజల్ని ఏదో భ్రమ పెట్టాలని చూస్తున్నారు. ప్రజలు మీకు ఆల్రెడీ బుద్ధి చెప్పారన్న విషయాన్ని కూడా మీరు తెచ్చుకోండి. మీకు 11 సీట్లకే పరిమితం చేశారు. మీరు ప్రజల గురించి పోరాటం చేయాలని గత 5 సంవత్సరాల్లో మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం మా పార్టీ ఏ విధంగా కష్టపడిందో ఒక్కసారి టీవీలో చూడండి.